కాకినాడ జిల్లా తాళ్లరేవులో మత్స్యకారుల ఆందోళన చేపట్టారు. చమురు సంస్థల కార్యకలాపాలతో మత్స్య సంపద కోల్పోతున్నామన్నారు. తరచూ జరుగుతున్న గ్యాస్ లీకేజీలతో మత్స్య సంపద చనిపోతుందని, దీనివల్ల తమ జీవనాధారం ప్రశ్నార్థకరంగా మారిందన్నారు. మత్స్యకారులకు న్యాయం చేయకపోతే చమురు సంస్థల కార్యకలాపాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. చేపల మత్స్య సంపద అంతా పైకి తేలిపోతా మా కళ్ళారా చూస్తూ ఉంటే మా చావాలో బతకాలో తెలియని పరిస్థితిలో ఉంది. మా పంచాయతీ ప్రజలందరూ కూడా ఈ కాలాల మీద ఆధారపడి 10,000 మంది ఉన్న జనాభా పంచాయతీ మాది. ఇన్ని మీదే ఆధారపడి మేము జీవనాధారం చేసుకుంటాం. ఇక్కడ ఎలా ఉంటుందంటే 2 నెలల్లో బ్యాంక్ ఫీడ్ వస్తుంది, 2 నెలలు కూడా ఆగిపోయిన తర్వాత 2 నెలలు అవుతున్నప్పుడు స్టార్ట్ చేసి మళ్ళీని ఇప్పుడు వేళ ఏ కాలంలో పుట్టిందో చేప ఆ కాలంలోకి వచ్చి మళ్ళీ అది ప్రసవించి మళ్ళీ అది పెద్దది కూడా అక్కడ వద్ది. ఎలాగంటే ఇప్పుడు వేళ జరిగిన కారణం వల్ల ఈ దుర్ఘటన వల్ల మళ్ళీ సంపద రావాలంటే మళ్ళీ మత్స్య చేప పుట్టాలంటే మళ్ళీ ఇక్కడ కాలంలో ఏ గుడ్డు కానీ ఏమీ కూడా ఉండదు. ఎక్కడ 10 అడుగులు కింద ఉంటుందని ఇంగిలే అది కూడా చచ్చిపోయి తేలిపోతుంది.